తెలంగాణలో మునురు కాపుల లెక్క తక్కువ, ముదిరాజుల లెక్క ఎక్కువ, యాదవుల లెక్క ఎక్కువ, గౌడల లెక్క ఎక్కువ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు మా ముదిరాజు బిడ్డ కావాలంటున్నా. ఆఫీస్లో కూసబెట్టి మా సుదర్శన్ గారిని ఆ లంగ కొడుకులు అందరూ చుట్టూ కూసబెట్టి ఏం చేద్దాం, కథం చేద్దామా, ఇది కథమే చేయాలి, ఇది కొట్టిన అడిగినాడు. మంగళారతి పాడవాడునా, అగరబత్తులు తెచ్చి ఒక కొబ్బరికాయ తెచ్చి బొట్టు పెట్టి బోనం పెట్టి చదువుదాం అనుకుంటా. చదువుదామంటే అవరా పటేల్గా ఎవరు సొటేల్గా మా మలేషగాడు ఆఫీస్లో కూసబెట్టి మా సుదర్శన్ గారిని ఆ లంగ కొడుకులు అందరూ చుట్టూ కూసబెట్టి ఏం చేద్దాం, కథం చేద్దామా, ఇది కథమే చేయాలి, ఇది కొట్టిన అడిగినాడు. భయపడి అదురుకొని బెదురుకొని వదిలిపెడతాను అనుకుంటున్నావురా? సావుకైనా తెగిస్తా కానీ నీకు మాత్రం భయపడరే. ఏం చెప్పినరా? దమ్ము ఉంటే నేను చెప్పిన లెక్కకు సమానం చెప్పరా రండా. అరే రండా ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పటేల్ ఏమంటానంటే, తెలంగాణలో మునురు కాపుల లెక్క తక్కువ, ముదిరాజుల లెక్క ఎక్కువ, యాదవుల లెక్క ఎక్కువ, గౌడల లెక్క ఎక్కువ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు మా ముదిరాజు బిడ్డ కావాలంటున్నా. ఇది తప్పైతే నన్ను కథం చేయరా. నేను చెప్పిన లెక్క ఫ్యాక్ట్ చెక్ చేసుకో చాట్ జీపీటీలో. అరే రండా. దానికి తోడు వీరమ్మల్ అనేటోడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ. వాడు అబ్దుల్లాపూర్ మెట్లో 1 ఎకరా 5 గుంటల భూమి కబ్జా చేసిండు. 12 ఎకరాలు అని చెప్పేసి మహేష్ గాడ్స్ అనేటోడు మైండ్ డైవర్షన్ చేస్తే ఆ దొంగ నా కొడుకు ఇరికిండు. ఇందులో తప్పు ఉన్నట్టు నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధం, లేకపోతే మీరు కథం చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు నా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది, మీరు రావచ్చు. నా మొబైల్ నెంబర్ ఇస్తా, లొకేషన్ తీసుకోవచ్చు. మీ దగ్గర ఉంది కదా దొంగ నా కొట్టులారా, లొకేషన్ తీసుకొని రారా, నువ్వు ఏదంటే అది. కానీ మహేష్ గాడ్స్ అనేటోడు ఈ సమాజానికి చింతపండు నవీన్ పటేల్ అనే ఒక బ్రోకర్ నా కొడుకు గురించి ఇగో ఇది చెప్పింది తప్పు, మునురు కాపుల లెక్క ఎక్కువ కాబట్టి నేను అధ్యక్షునైనా, మునురు కాపుల లెక్క ఎక్కువ కాబట్టి రేపు నేను ముఖ్యమంత్రిని అవుతా, యావత్ బీసీ సమాజం మొత్తం నాకు సపోర్ట్ చేయని నువ్వు లెక్క చేయి, నువ్వు లెక్క ప్రూవ్ చేయి. దానికి తోడు నా టీఆర్పీ పార్టీలో కబ్జాలు మేము చేయము, మేము పతివ్రతలకు పరమాన్నం ఉంటే రోజు ఉడుకుతుంది మాది, మా అంత పతివ్రతలే లేరు. కేసీఆర్కి భయపడిన మొగోడు, రేవంత్ రెడ్డికి భయపడిన మొగోడు, ఎవరికి భయపడిన మునగాడు మహేష్ గాడ్స్ కూడా భయపడతలేడని చెప్పేసి ఆధారాలతో ప్రూవ్ చేయరా రండా. ఇంకోటి బూతుల గురించి మాట్లాడుతాండు, తిర్తుర్రు 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 తిర్తుర్రు. అట్లా కాదురా సౌటరే, ఎందుకు తిడుతుండు, ఏం తప్పు చేసి తిడుతుండు, ఎందుకు కోపం వస్తుందని చెప్పాలిరా లోకానికి. బాబు ఇంకో ఇదొకటి చూపి. ఇక్కడ టిఆర్పి పార్టీ భూ కబ్జాలు దొంగ బీసీ వాదం బయట పెట్టినందుకు మహేష్ గాడ్సే పైన దాడి ప్లాన్ చేసిన మల్లిగాడని పెట్టిన. ఏమంటారు ప్రజలు? 67% మంది నిజమే అంటారు. ఎందుకంటారు రా మలేషా? ఇక్కడ మహేష్ గాడ్సే తెచ్చినందుకో ఇంకో దానికో కాదు, నీ భూ కబ్జాలు బయట పెడుతున్నందుకు, నీ పార్టీలో జరిగిన భూ కబ్జాలు. దానికి తోడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మోసం చేస్తూ బీసీల భూమిని కబ్జా చేసి బీసీల్లో ముదిరాజుల వాటా ఎక్కువ ఉన్న దొంగ లెక్క దొంగనా కొడుకు చింతపండు నవీన్ పటేల్ గాడు బీసీల వాటా దొంగలిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీల మొత్తం బీసీలను ఆగం చేస్తున్నందుకు, కొంచెం బీసీల వాటాను దొంగలించి బీసీలను మోసం చేస్తున్నందుకు బరాబర్గా మహేష్ గాడ్సే తిడతాడు, ఎప్పటికీ తిడతా. ఇక తిట్టుట్ల గురించి మాట్లాడితే, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ అనే ఒక బ్రోకర్ నిన్ను తిడతానికే నేను భయపడాల్సి వస్తే నువ్వు కేసీఆర్ నన్న మాటలిందిరా రండా కొడుక. ఒక్క నిమిషం ఆగ్రా. మావాడు ఏమంటాడు, మా నవీన్ గాడు సుటేల్ గాడు, వైఫై లేదా, ఒక్క నిమిషం వస్తుందిలే.
సొటేలుగా రావాలి లోడ్ అవుతుంది. रशिया सैनिक अंता ये कभी भी नहीं देखा तू कहाँ से आया रशिया से है बगैर बात के क्या बोलते हो आपको मेरा नाम बाताला पोजेटी పండబెట్టి తొక్తా ఇప్పుడు పండబెట్టి తొక్తారే బాతాల పోసెట్టి ఈ ఎక్కిరింపు ఏందిరా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ తెచ్చిన నాయకుడిని పరివత్తల వికారంగా గలీజ్గా బేకారుగా ఎక్కిరించిన కొడుకు నువ్వు కాదురా? తిట్టిన కొడుకు నువ్వు కాదురా? నువ్వు కేసీఆర్ని తిన్న దాంట్లో నువ్వు కేసీఆర్ని ఎక్కిరించిన దాంట్లో కేసీఆర్ పైన నువ్వు మాట్లాడిన బూతున్నా అంటే నేను 10% మాట్లాడలేదు. 10% నీ నువ్వు నా గురువురా రండా, నువ్వు నా గురువురా అంటున్నా నేను. ఇగో జర్రాగరే ఒక్కొక్కటి ఎవనమ్మరా ఎవనమ్మనరా నువ్వు తిట్టింది? జాతిపిత అని తెలంగాణలో కేసీఆర్ అంటే మరి నువ్వు ఆందోళన అంటారా జాతిపితని? జరా మనం ఇప్పుడు మోహన్ దాస్ కరణ్ గాంధీని ఎట్లా అంటున్నారా జాతిపితని? వాళ్ళు అంటున్నారు కదా లుచ్చ కొడుకు సుదర్శన్ గారు. ఇప్పుడు మళ్ళీ రా ఇన్ని ఎట్టదన్నాలి మరి జాతి పిత అంటారా నీ అమ్మ జాతి పిత కింద వారి ఎక్కడ జాతి పిత ఎక్కడ లెక్క ఎవరు కట్టాలి అంత సొమ్ము మనమే కట్టాలి. మన కడుపులో పెరుగుతున్న పిండం మీద కూడా అప్పు తెచ్చింది కేసీఆర్. ఈయన బొచ్చు బిక్తుండా? ఇప్పుడు ఆయన బొచ్చు బిక్తున్నాడు. కడుపులో పెరుగుతున్న పిండానికి 2 లక్షలు ఇచ్చినయ్యా నీ అమ్మ జాతిపిత ఎవరిరా నీ అమ్మ అనేది? కేసీఆర్ను తల్లికాడి పోయి నువ్వు మాట్లాడతావు. కేసీఆర్ను తల్లికాడి పోయి నువ్వు మాట్లాడతావు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని నీ అసలు లుచ్చ కొడుకుని ఫాల్తు నా కొడుకుని రండ కొడుకుని నేను తిట్టు నొప్పా. నా బొచ్చు నీకు లుచ్చ కొడుక. రోజు ఒకటి వినిపిస్తా నీ బూతులు, రోజు ఒకటి. ఏ పా ఇప్పుడు మొదలు మర్చిపోతావా మనిషి అన్నట్టు? నువ్వు ఏ నుంచి వచ్చినావో అది మర్చిపోవద్దురా మలేషా. నువ్వు వచ్చింది నువ్వు పీకింది ఈ బూతులే. ఇప్పుడు నేను తిడుతున్నట్టు వచ్చినావు నిన్ను. అంతకంటే 10 ఇంతలు కేసీఆర్ని ఎక్కువ తిడితే నువ్వు ఇలా ఎమ్మెల్సీ పోయినావు. తిట్టుడికే నువ్వు వీకింది ఏం లేదు బొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా రేవంత్ ఏం బిక్తున్నా బొచ్చు బిక్తుండా? ఆయన 2 లక్షల కోట్లు పుట్టిన బిడ్డ మీద పెట్టి నా 4 లక్షలు పెట్టిన 4 లక్షలు పెట్టినా మా మునగాడు. ఇతనా ఉసేదారి జితనా బాగేదారి కాంగ్రెస్ వస్తే పీక్తుంది కట్టబెడతా ఏం పీక్తుందంటే కేసీఆర్ తలకాయ 2 లక్షలు పెడితే ఈ మొదటి 4 లక్షలు పెడుతుంది. ఆయన 9 ఏళ్ళు తెచ్చినప్పుడు నేను 2 ఏళ్ళకే తెస్తాను. మరి ఇప్పుడు అడుగుతాలరా? మరి అడుగుతాలు రే మల్లేశా. చింతపండు నవీన్ పద్యాలు కానీ ధైర్యం రావాలని ఇంక చాలా ఉందిరా లెక్క రే, చాలా ఉంది. సొటేలు నా కొడుకులతోని బచ్చ కొడుకులతోని నా దాంట్లో జాయింట్ ఖరీదు కాని కొడుకులు వీడియోలు చేస్తే నేను భయపడుతున్నా. నా బొచ్చు కూడా పట్టించుకుని నేనేం చెప్తున్నా మల్లేష్, నేను చెప్పింది ఇది తప్పని ప్రూవ్ చేయి. ఇప్పుడు రేపు నువ్వు ఏదైనా చేస్తావు సరే, పంది పని బలిసిన ఊర్లో మా సొమ్ము తిని మా ఉచ్చ తాగి రేపు ఏదైనా చేస్తావు అనుకుందాం. తెలంగాణ జనం అడుగుతారు కదరా, ఓరు లుచ్చ కొడుక మహేష్ గారు నీకంటే ఎక్కువ ఏం ఇచ్చిండ్రా, నీకంటే ఎక్కువ ఏంది లుచ్చ కొడుక రేపు అడుగుతారు. మరి మహేష్ గారు బీసీల వాదంలో నీ దొంగ లెక్క చెప్పిండు, దాని సంగతి ఎందుకు లుచ్చ కొడుక అంటారు. వాటా ప్రకారం అధికారం రావాల్సి ముదిరాజు బిడ్డ గారు లుచ్చ కొడుక నువ్వెట్లా కూర్చోని రేపు అడుగుతారు లోకం. నీ సొంత పార్టీ పెట్టి కబ్జాలు చేసిన గారు లుచ్చ కొడుకని రేపు లోకం అడుగుతుంది. ఇవన్నిటి సమాధానం రెడీగా ఉంటారు అండ కొడుక. ఇవన్నిటి సమాధానం రెడీగా ఉంటే నా లొకేషన్ తీసుకొని రా లుచ్చ కొడుక. సమాధానం లేని కొజ్జనా కొడుక, సమాధానం చెప్పలేక దమ్ము లేక దద్దమ్మ లేక నీ సొంత పార్టీ ఉన్నాడు నాకు కూడా తెలియదు అనుకుంటా రండ కొడుక దాడి చేస్తావు. చెయ్యి కొడుక, నువ్వు చెయ్యి. పీర్జాదు కూడా చివరస్తా కాడ ఈ యావత్ తెలంగాణ సమాజం చేత 2 పంగలు సీరిపిస్తా నిన్ను కొడుక రే, సీరుతారు నిన్ను. నేను చెప్పిన లెక్క తప్ప నువ్వు నిరూపించు కొడుక. కేసు పెట్టు కాకయ్య, కేసు పెట్టు నా మీద. బొచ్చు నాకు 300 కేసులు, నేను నాకు బొచ్చు అవుతుందంటిగా పెట్టు మరి కేసు కొడుక నా మీద చూద్దాం. పెట్టు రాదురా మొగోను అయితే. నేను చెప్పిన లెక్క తప్పదే కేసు పెట్టు. దొరుకుతుందో కొడుక ఎన్నో అక్కడ ఎప్పుడు దొరుకుతాను కాసుకొని కూర్చున్నా నేను. నీ అసలు లుచ్చ కొడుకు భయపడతావా? ఛాయపాజ అడకది ఈ సిప్పేదా సిప్ప ఉన్న ఫోటో పెడతాగరా మీకు. సిప్ప కొడుకు ఫోటో పెడతా ఇప్పుడు నేను. అమ్మ ఇవాళ మురుస్తుండు కదా, నేను దాడి చేస్తా, నేను పీక్తా, నేను కథం చేస్తా అంటున్నా కదా రండ కొడుకు.
ఈయన బతికేందంటే నా కాడ బిచ్చ పడుకున్న కొడుకుడు. జర మళ్ళా పెడతా మీకు, మీకు మంచి ఫోటోలు కనపడాలి, కొన్ని ఫోటోలు కనపడాలి. అడక తిన్న కొడుకుడు నా కాడ, నేను బిచ్చం వేసి ఈయనకి బాజాబ్తా చెప్తా. ఈయనకి నేను బిచ్చం వేసిన, ఈయన అంటాడు ఇవాళ పందిపినట్టు నేను వేసిన బిచ్చంతో బతికి కొడుకు ఇవాళ ఏమంటుండు, ఏ దాడి చేస్తారా అంటుండు, కథం చేస్తా అంటుండు. మరి నా పైసలతో బతికిన కొడుకురా నువ్వు, ఇవాళ దాడి చేస్తానికి వచ్చేటోనికి సుపారీ ఇవ్వాలంటే కూడా నా సొమ్మే రాను ఉచ్చ కొడుకు. అది అలా నా సొమ్ము ఉంది. సాయ పైసలు పెట్టి పెద్ద చేసింది, పావును పాలు పోసి అన్నట్టు అయిపోయింది కొడుకుని సాది. అది తెలంగాణ సమాజం చూపించాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఈ లుచ్చ కొడుకు లెక్కలు బయట పెట్టాలి. లెక్కలు బయట పెట్టి ఇగో ఈయన బతికిదా, ఇలా ఫకర్ పెరిగింది, బలుపు పెరిగింది, అడక్క తిన్న రోజులు మర్చిపోయాడు కొడుకు. ఇప్పుడు ఏమంటాడు, దాడి చేస్తా అంటాడు, కథం చేస్తా అంటాడు, కుసబెట్టి మాట్లాడుతున్నాడు. అప్పుడు మాట్లాడవైతుంది, ప్రజలారా కేటీ రామారావు గారు నన్ను చంపాలని చూస్తుండు, కేసీఆర్ నన్ను చంపాలని చూస్తుండు అని ఆరుమూరు పాండుగానికి మనకి ఏంటి సుపారిచ్చిండు కొడుకు. ప్రజలారా ఇవాళ చెప్పురా రండ కొడుక, రేపు చెప్పు సుపారి వణికిచ్చురు, ఎవడు నన్ను చంపాలని చూస్తుండు చెప్పురా రేపు. కేసీఆర్ ఏ లంగ పని చేసినా నువ్వు చెప్పదిరినావో అంతకంటే లుచ్చ పని నువ్వు ఇలా మొదలు పెట్టుకున్నావు కదా, నాకు భయపడి. చెయ్యి కొడుక చెయ్యి. ఇది చినిపోయిన అంగి చినిపోయిన లాగి నీ ఒంటి కేజీ ఉప్పల్ చివరస్తా కాడ 10 రూపాయలు ఏదో బాబా ఛాయ పైసలు తాగుతాను అవునా, పోతే చూసుకోపోరా మళ్ళీ. సరే నేను నిన్ను మించిన తీటుందిరా, నాకు నిన్ను మించిన తీటుంది. తెలంగాణ సమాజం ఇలా కేసీఆర్ లేకపోవడం వల్ల గోస పడుతున్నది, గోడుగోడున గోసలు తీస్తున్నారు రైతు బిడ్డలు. రండ కొడుక ఇలా కాంగ్రెస్ ఉచ్చదాగి వాళ్ళ ఎంగిలి మెత్తుకుని తిని కేసీఆర్ పైన దుమ్మెత్తి పోసి విషం కక్కి కొడుక ఇవాళ మురుస్తున్నావా, ఇలా మురుస్తున్నావు, పండబెట్టి చీరుతారు రేపు తెలంగాణ లోకం నిన్ను. ఆగు కొడుక, మురుస్తున్నావు, చెయ్యి. నీకు ధైర్యం లేదేంద్రా, నువ్వు రండవైపోయినావు. నువ్వు మొగోను అనుకుని ఇన్ని రోజులు నేను ఇంత రండవ అనుకోలే. దేవుని మొక్కుతున్నా, నేను నమ్మే శ్రీరామచంద్రుని కోరుకుంటున్నా నీకు ధైర్యం రావాలి, నా మీద దాడి చేస్తాను. కానీ ధైర్యం వస్తలేదురా, చేస్తే ఏం జరుగుతుందో నేను చెప్తున్నా గారు ఇప్పుడే, అందుకే వస్తలేదా. రేపటి నుంచి చెప్పాను, నేనేం చేయను, తనులు తిని ఇట్లా అంతా దా అట్లనరా. నువ్వు రావాలి, నువ్వు చెయ్యాలి, నిన్ను భూస్థాపితం చేయాలి. అదే దెబ్బతో భూస్థాపితం చేయాలి. మళ్ళా ఛాయ పైసలు అడక తినాలి ఉప్పల్ చివరస్తలా. ఇది నా టార్గెట్. అది చేయాలంటే నువ్వు రావాలి నా దగ్గరికి. నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు అడక తింటాను అడిగుండు. హైదరాబాద్లో అట రెంట్ షాక్ అటనే, అద్దె భారమాయే శివారే దిక్కాయే. ఈడ ఉంది ఆ ప్లాట్, మాదాపూర్లో ఉంది అని ప్లాట్, 2 ప్లాట్లు ఉన్నాయి, కబ్జా చేసిన కొడుకు. ఆ బతుకు మొత్తం కబ్జాలనే, రెండ బతుకు పక్కలేసి సంపాదించింది. మంది పక్కలేసి దొంగతనంగా కెమెరాలు పెట్టి సంపాదించాను రెండ కొడుకు. నాకు తెలియదా. ఐటీ హబ్బులు అట తెలంగాణ ఐటీ హబ్లు అద్దె హడలెత్తుందంట. లక్షల జీతాల వాళ్ళకే తప్ప 50,000 వాళ్ళకు చోటు దొరకట్లేట. మరి ఇప్పుడు నేను 5 ఏళ్ళకే ఇక్కడ ఉన్నా, 10 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఐటీ హబ్లో ఉండవచ్చు. మలేసి అంటాను, నా కాడ 15 ఇక్కడే అంటాను. నేను ముట్టిన కాంచున్నారా నీలెక్క ఇట్లా సిప పట్టుకోలే, నేను నీలెక్క నేను కాడ జీతం చేయలే, బాజాప్తా బతికినా నా అయ్యే సంపాదించుకుంటాను. రండ కొడుక, మా మలేషియా కాడట అడకది నీకు బిచ్చగాట, అందుకే వాడు నాకేం మంచిగా వస్తున్నాయి. మళ్ళీ మనోభావాలు దెబ్బతింటే అనుకుంటా కొందరి. కానీ అద్దెలు భరించలేక శివార్లకు సామాన్యుడు వలసపోతాడు. మాదాపూర్ టు గట్కేసర్ జర్నీ చూసిరా, గట్కేసర్లో ఉంటాడు వీడు, ఫిర్యాదు చివరసకాయి పోయి మాదాపూర్లో ఈ మాదాపూర్లో కబ్జాలు చేశారు రండా కొడుకు. 2 ప్లాట్లు రెంట్ తక్కువ అని రోడ్డు పైనే 4 గంటలు నరకమట. భాగ్యనగరంలో మధ్యతరగతి రెంటు రోజనట. సగటు జీవిని వెలగొడుతున్న మహానగరం. 65% మందికి అద్దె ఇల్లే ఆధారం. సగానికి పైగా కుటుంబాలపై మోయలేని భారం. ఈఎంఐల భారం అద్దెదారులపైనే నడ్డి విరుగుతున్న
మధ్యతరగతి గేటెడ్ కమ్యూనిటీల లగ్జరీ అద్దెలు సామాన్యుల పరిస్థితి ఆగమ్య గోచరం. ఓకే, ప్రతిపాదన లెక్కనే రాసినాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి నీకు ప్లాట్లు చెప్పరా? ఎంతమంది మధ్యతరగతి బీసీ బిడ్డలను బెదిరించి అదిరించి వాళ్ళ సొమ్ము తినవో చెప్పరా లెక్క? అది కూడా చెప్తే మంచోడు అవుతుంది. నువ్వు మంచోని కాదు కదా, రెండవు. ఇక ఈయనకి సిగ్గులేదే అమ్మా. నేను చెప్తాడు చూడు, సంసార్లు టీఆర్పీ పార్టీ సంసారాలు అనమాట చెప్తాడు చూడు. ఆధిపత్య పార్టీల కట ఇది ఇక దింపుడు గల్లమే అట. మీదేం పార్టీ? మీదేం పార్టీ? మీరు ఆధిపత్య పార్టీ కాదా? పండుకుంటురా మీరు పత్తివతల లెక్క. ఒక్క నా కొడుకు నా మీద మాట్లాడుతున్నారా మీరు? టీఆర్పీ పార్టీ ఉన్న వాళ్ళు అడుగుతున్నా. ఒక్క నా కొడుకు బీసీ బిడ్డ మహేష్ గారిసే అడిగిన దానికి సమాధానం చెప్పారు. రండా అని ఎమ్మెల్సీ మళ్ళీ కానీ అడిగినారా మీరు? మీదో బతుకు మళ్ళీ మీదో బీసీల వాదం. ఓ బీసీ ఇంకో బీసీ మీద కుట్ర చేస్తుంటే మాట్లాడిన సౌటలు మీరేమో రాజ్యాధికారం ఇస్తారా బీసీలకు? దొంగ కొడుకులు మీరు. ఒక్క నా కొడుకు నోరు తెచ్చినారా మీరు? లంగా కొడుకులు అనుచ్ఛదాగి అనుకోసం మాట్లాడతారు. జూలై 5న భువనగిరిలో 1,00,000 మందితో టీఆర్పీ భారీ బహిరంగ సభ. బీర్లైలే టార్గెట్ పెట్టి సభ పెట్టరు కొడుకారే. నువ్వు ఆడ సభ పెట్టాలి, ఇక్కడ నేను లెక్క బయట పెట్టాలి. రెండు ఒకటే రోజు చేద్దాం. ఇప్పుడు బీర్లైలేను టార్గెట్ చేసి ఒకే ఒక బీసీ బిడ్డ ఉన్నాని చెప్పేసి నల్గొండ జిల్లాలో ఉన్న ఒక్కరి పైన కుట్ర చేస్తే నేను లేనురా, నీ లెక్కలు బయట పెడతాను. నువ్వు ఆడ సభ పెట్టు, ఇదే సభ పెడతాను. భారతీయ సేనలో చూద్దాం ఏ సభ పోతుందో పాటుగా. సభకు రాజ్యాధికార సమర బేరిగా నామకరణం. అయ్యో ఈ రెండముచ్చట్లు వద్దు కానీ సింపుల్ చెప్తా. తెలంగాణలో ఒక సామెత ఉంది, గూట్ల ఉన్నా వీకలే అంట, ఏట్ల ఉన్నా వీకదంట. మా మలిగాన సూటిదే. జూన్ 2 తారీఖు నాడు పాదయాత్ర చేస్తుండు, పాదాల మీద అంబాల యాత్ర చేసి తెలంగాణ మొత్తం తిరుగుతాడు రండ అని చెప్పారు. దాని సంగతి చెప్పు ఫస్ట్. అది వీకినాక ఇది వీకుదురు 1, 2, 3, 4 అని ఇది వీకుదురు. తర్వాత ఫస్ట్ అది వీకురి కొసెల్లురు. దాంట్లో నేను చెప్పినగా మొదలు పెట్టుడు కాడెత్తేసుడు, మొదలు పెట్టుడు కాడెత్తేసుడు. నవనిర్మాణం, తెలంగాణ రాజ్యాధికారం, బీజేపీ, కాంగ్రెస్ మొదలు పెట్టాలి కాడెత్తేయాలి, మొదలు పెట్టాలి కాడెత్తేయాలి. బతుకు ఇది ఇది ఎప్పుడు ఎత్తేసారు కాడి? జూన్ 4 తారీఖు నాడు మల్లన్న సభ రద్దు, మళ్ళీ కొత్తది, మళ్ళీ కొత్తతనం పెట్టాలి. నెల రోజులు ఉన్నది. నెల రోజుల ముందర ఎందుకు ప్రకటన అంటే చూస్తారు, జాడిచ్చి చూస్తారు జనాల్ని. జనం ఏమైనా అనుకూలంగా కూడా లేరు, తిక్కుంటారు తర్వాత. ఇప్పుడు పాదయాత్రలు హ్యాచ్చు ఆ కుక్క అయితే మాకేదన్నారు జనాలు. ఓని అమ్మ నీవు మెలిసినంటిని రాజ్యాధికారం అని ఎవరు నన్ను దేగుతాడు, నా పాదయాత్ర చూస్తాడని పీక్కొని పక్కన జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తది పెట్టిండు, మళ్ళీ దీన్ని కూడా ఎవరు స్పందించకపోతే మళ్ళీ పీక్కుంటాడు. ఇక అని బతికే అది అని సౌట బతుకు అదే కదా. ఇక 7200 లక్ష్యం నెరవేరింది. ఇక మిగిలింది బీసీ రాజ్యాంగ సిక్కిలేదురా మీకు. 7200 లక్ష్యం ఏందిరా? 7200 మంది వెలమలు లెక్క చెప్పినావరా? 1,00,000 దాటిందిరా. గవర్నమెంట్ చెప్తున్న లెక్క 1,00,000 దాటింది. ఏలమూల ఇళ్ళ లెక్క అని ఓరోదంటివి, అవినీతి పర లెక్క అని ఓదాంటివి, లాస్ట్కి రండ లెక్క అని నేను చెప్తున్నది. 7200 అంటే ఒక రండ అని పేరు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ గాడు. ఆడ ఏం నెరవేరింది? బొచ్చు నెరవేరిందా? ఇప్పుడు తీయాలి నా వీడియో. ఇప్పుడు తీస్తే దొరుకుతుందా? రేపు పట్టుకొస్తాగరా ఈ కొడుక్కి. ఈ సౌట ఈ రండేడు మల్లేశగాడు 7200 అంటే టీషర్ట్ వేసుకొని ఇప్పుడు వేసుకో, నేను రండ ఎమ్మెల్సీ నా పేరు అని టీషర్ట్ వేసుకొని నేను ఇప్పిస్తా, పైసలు ఇస్తా. నా కాడ ఫుల్గా ఉన్నాయి, మా ఇంటికాడ ఫుల్ పైసలు ఉన్నాయి, ఇస్తా, వేసుకోరా. నీకు ఎట్టా సాయపైలు కావాలి కదా, టీషర్ట్ కూడా ఇప్పిస్తారు. 2 బుచ్చ అయ్యేదే ఉంది. ఇంకా వద్దురా నాయన, ఇక మీ సౌట జోలు నేను చెప్పలేను. కానీ చెమ్మ చెక్క చమ్మలేసి మొగ్గ అని మళ్ళీగా చుట్టూ కాబట్టి డబ్బు కొట్టరు మీరు దొంగ కొడుకులు. మీరు నిజమైన బీసీలు అయితే, నిజంగా మీరు బీసీ తల్లిపాలు దాకా పుట్టి పెరిగితే మహేష్ గాడ్సే ఒక యాదవ్ పీట పైన ఇంత కుట్రలు చేస్తుంటే ఒక్క నా కొడుకు నోరు తెచ్చినారా మీరు? మీరు మళ్ళీ బీసీలు అని చెప్తారు నాకు, సౌట కొడుకులు. ఇంకేది పాదయాత్ర చేస్తాడ. అమ్మో ఈయనదా కేటీఆర్దా కరెక్ట్.
ఆ, ఏది లేడీడు ఈ బొమ్మలు బొమ్మల పత్రిక ఇది. ఆ, ఈ బొమ్మల పత్రిక అని పెడదామా రేపటి నుంచి? బొమ్మల పత్రిక, పతివత పత్రిక, ఇలా వార్తలు రావు, బొమ్మలే వస్తాయి. ఓ కెమెరామ్యాన్ అంటాడు నవీన్ గారు, A4 ముద్దాయాడు. కెమెరామ్యాన్ అన్న నవీన్ గాడు బొమ్మలు ఎత్తాడు, A5 సుదర్శన్ గాడు వాడు వార్తలు అవుతాడు. ఇదేనా వాళ్ళ పని? ఏం పని లేదు, బొచ్చుల పని ఉంది వాళ్ళకు. లేకపోతే A2 పరమేశ్ అని పేరు, A2 అనిల్ గాడు, A3 పరమేశ్ గాడు, A1 మల్లిగాడు కలిసి ఆ భూములు కబ్జా చేస్తారు.